హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నక్షత్రాలు మరియు సూర్యుడు అనేవారు ఎలా ఏర్పడ్డాడో తెలుసుకుందాం. మనం ముందు వీడియోలో బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఏ విధంగా జరిగిందనేది మనం తెలుసుకున్నాం. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది సూర్యుడు ఎలా ఏర్పడ్డాడు, నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి, మిగతా చాలా పార్టికల్స్ అనేవి స్పేస్లో ఉంటాయి కదా, ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి, వీటన్నిటికీ మూల కారణం అనేది ఈ బిగ్ బ్యాంగ్ థియరీయే. ఇప్పుడు మనం ముందుగా నక్షత్రాలు అనేవి ఎలా ఫామ్ అయ్యో తెలుసుకుందాం. బిగ్ బ్యాంగ్ థియరీ జరిగేటప్పుడు పార్టికల్స్ అనేవి తుల్లిపోయాయి అని చెప్పుకున్నాం కదా. ఆ పార్టికల్స్ అనేవి తుల్లిపోయినప్పుడు అన్నీ ఒకే విధంగా ఒకే పరిమాణంలో తుల్లిపోలేదు అనమాట. ఈ బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ అనేది జరిగేటప్పుడు కొన్ని పార్టికల్స్ అనేవి చిన్నవిగాను, కొన్ని పార్టికల్స్ అనేవి పెద్దవిగాను తుల్లిపోవడం జరిగాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, చిన్న చిన్న పార్టికల్స్ అనేవి, ఇక్కడ కొద్దిగా పెద్ద పార్టికల్స్ అనేవి చూస్తున్నారు కదా. ఈ విధంగా విభజించడం జరిగింది. ఈ విధంగా విభజన జరగడం వల్ల కొన్ని పార్టికల్స్ యొక్క మాస్ అనేది ఎక్కువగా, కొన్ని పార్టికల్స్ యొక్క మాస్ అనేది తక్కువగా ఉండడం వలన గ్రావిటీలో డిఫరెన్స్ అనేవి వచ్చాయన్నమాట. డిఫరెన్స్ ఇన్ గ్రావిటీ. పెద్ద పార్టికల్కి మాస్ ఎక్కువ ఉండడం వలన గ్రావిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. చిన్న పార్టికల్ యొక్క మాస్ అనేది తక్కువగా ఉండడం వల్ల గ్రావిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ పెద్ద పార్టికల్స్కి మాస్ అనేది ఎక్కువగా ఉండడం వలన దానికి గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రావిటీ ఎక్కువగా ఉండడం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఈ పెద్ద పార్టికల్ అనేది అట్రాక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా అట్రాక్ట్ చేసుకోవడం వలన అన్నీ ఒకే దగ్గరికి చేరుకున్నాయి. ఒక బాల్ లాగా మళ్ళీ ఒక దగ్గరికి చేరుకున్నాయి ఈ పార్టికల్స్ అన్నీ కూడా. ఈ బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు పార్టికల్స్తో పాటు లాట్ ఆఫ్ గ్యాసెస్ మరియు డస్ట్ పార్టికల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ గ్యాసెస్ మరియు డస్ట్ పార్టికల్స్ అన్ని కలిపి ఒక పెద్ద మేఘం లాగా ఏర్పడింది. ఇక్కడ ఇమేజ్ లో మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ గీస్తున్నాను, పెద్ద జైంట్ క్లౌడ్. దీన్నే మనం నెబులా అని పిలుస్తాం. చూసారు కదా, దీన్నే మనం నెబులా అని పిలుస్తాం. బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోషన్ జరిగేటప్పుడు హీట్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. చాలా ఎక్కువగా ఉండడం వల్ల టెంపరేచర్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోతుండేది అనమాట. విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఈ జైంట్ క్లౌడ్ అనేది నెబులా ఉంది కదా, ఈ నెబులా లోపల హైడ్రోజన్ మాలిక్యూల్స్ మరియు హీలియం మాలిక్యూల్స్ అనేవి ఫ్యూజన్ రియాక్షన్ జరగడం జరిగింది. ఫ్యూజన్ రియాక్షన్ అనేది జరిగింది అనమాట. ఫ్యూజన్ రియాక్షన్ అంటే కొన్ని మాలిక్యూల్స్ అనేవి కంబైండ్ అయిపోయి ఒక సింగిల్ మాలిక్యూల్గా అవడం అనమాట. ఎప్పుడైతే మాలిక్యూల్స్ అనేవి కంబైన్ అయిపోయి ఒక సింగిల్ ఆటం కింద ఫామ్ అయిందో అప్పుడు అనేది ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ నెబులా లోపల హీట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వలన టెంపరేచర్ పెరిగిందని చెప్పుకున్నాం కదా, దీనివల్ల ఈ క్లౌడ్ అనేది కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అవడం వలన ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది జనరేట్ అయింది. ఈ స్టార్ చూసారా, ఈ స్టార్ అనేది దీని యొక్క కోర్ కనిపిస్తుంది కదా, సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్ అనేది కొన్నాళ్ళ తర్వాత అలాగా మన ఈ స్టార్ కింద ఫామ్ అవడం జరిగింది అనమాట. ఈ విధంగా స్టార్ అనేది ఫామ్ అయింది. ఈ క్లౌడ్ అనేది కొలాప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. మళ్ళీ పార్టికల్స్ దగ్గరికి వస్తే మళ్ళీ క్లౌడ్ కింద ఏర్పడుతుంది. మళ్ళీ ఆ క్లౌడ్ అనేది హీట్ ఎక్కువ టెంపరేచర్ వల్ల మళ్ళీ క్లౌడ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ప్రకారం కొన్ని అనేవి స్టార్స్ కింద ఫామ్ అవుతాయి. కొన్ని అనేవి స్టార్స్ కింద ఫామ్ అయిపోతే, కానీ ప్రతిదీ స్టార్ కింద ఫామ్ అవ్వదు. కొన్ని స్టార్స్ కింద, కొన్ని నుంచి ఆస్ట్రాయిడ్స్, కొన్ని కామెట్స్, కొన్ని మెటీరియాట్స్, కొన్ని నుంచి ప్లానెట్స్ కింద కూడా ఫామ్ అవుతాయి. ఈ విధంగా ఈ సైక్లిక్ ప్రాసెస్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ విధంగా స్టార్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి పీపీటీలో రాశాను నేను, దాని ద్వారా చదివి చూద్దాం ఒకసారి. డ్యూరింగ్ బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ పార్టికల్స్ ఆర్ స్కాటర్డ్. ది స్కాటర్డ్ పార్టికల్స్ ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఈవెన్లీ. సమానంగా విభజించబడలేదు అనమాట. సమ్ పార్టికల్స్ ఆర్ స్మాల్, సమ్ ఆర్ బిగ్. ఈచ్ పార్టికల్ హ్యాస్ ఇట్స్ ఓన్ డెన్సిటీ. డిఫరెన్స్ ఇన్ డెన్సిటీ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ డెన్సిటీ. డెన్సిటీ డిఫరెన్స్ వల్ల మాత్రమే స్టార్స్ అనేవి ఫామ్ అవుతాయి. గ్రావిటీ డెన్సిటీ డిఫరెన్స్ వల్ల గ్రావిటీలో కూడా డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఏ పార్టికల్కి అయితే హై గ్రావిటీ ఉందో ఆ హై గ్రావిటీ పార్టికల్స్ అనేవి
లోవర్ గ్రావిటీ పార్టికల్స్తో కంబైన్ అయిపోతాయి అన్నమాట. కంబైన్ అయిపోవడం వల్ల స్టార్స్ అనేవి ఫామ్ అవ్వడం బేసిక్గా తయారవుతుంది. బిగ్ బ్యాంగ్ లాట్ ఆఫ్ గ్యాసెస్ అండ్ డస్ట్ పార్టికల్స్ రిలీజ్డ్. దీస్ గ్యాసెస్ అండ్ డస్ట్ పార్టికల్స్ ఫార్మ్డ్ యాజ్ ఒక పెద్ద క్లౌడ్. దాన్ని నెబుల్లా అని పిలుస్తాం మనం. దాన్ని మనం నెబుల్లా అని పిలుస్తాం. ఇప్పుడు హైడ్రోజన్ మాలిక్యూల్స్, హీలియం మాలిక్యూల్స్, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఫ్యూజన్ రియాక్షన్ అంటే మల్టిపుల్ మాలిక్యూల్స్ సింగిల్ మాలిక్యూల్కి కన్వర్ట్ అవ్వడం. ఇప్పుడు మాలిక్యూల్స్ అనేవి ఒకదానికొకటి గుద్దుకోవడం వల్ల టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట. టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల హీట్ కూడా పెరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, అంత హీట్ని తట్టుకోలేక ఈ క్లౌడ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోవడం వల్ల ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ నెబుల్లా ఒక కోర్ ఉంటుంది కదా, ఆ కోర్ అనేది కొన్నాళ్ళకి స్టార్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఈ విధంగా స్టార్ అనేది ఫామ్ అవుతుంది. మనం ముందుగా చెప్పుకోను, ఇది ఈ ప్రాసెస్ అనేది ఈ సైక్లిక్ ప్రాసెస్ రిపీట్ అవుతుంటుంది. కొన్నాళ్ళకి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది, కొన్నాళ్ళకి మళ్ళీ క్లౌడ్ కింద ఫామ్ అవి మళ్ళీ ఆ క్లౌడ్ అనేది ఎక్కువ టెంపరేచర్ వల్ల క్లౌడ్ అనేది మళ్ళీ కొలాప్స్ అవి కొన్ని ఫార్మ్స్ స్టార్స్ కింద ఫామ్ అవుతాయి. కొన్ని ఆస్ట్రాయిడ్స్, సమ్ సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటంటే బాడీస్ ప్రెజెంట్ ఇన్ ద స్కై ఆర్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ద స్కై. చూడండి, నెబుల్లా అంటే ఎలా ఉంటుంది. ఇది నెబుల్లా యొక్క కోర్ అన్నది అనమాట. ఈ సెంటర్ యొక్క కోర్ అనేది మాత్రం మనకి ఈవెంచువల్గా స్టార్ కింద ఫామ్ అవుతుంది ఓవర్ ది టైం అనేది. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టార్. ఇనీషియల్గా స్టార్ చిన్న పార్టికల్స్ కింద పెద్ద పార్టికల్స్ ఉండేవి. గ్రావిటీ వల్ల దగ్గరగా చేరాయి, ఒక స్టార్ ఒకే దగ్గరగా టుగెదర్గా ఫామ్ అయ్యాయి అనమాట. గ్రావిటీ ఇంక్రీజ్ అవడం వల్ల ఇప్పుడు ఈ లోపలనే ఫ్యూజన్ రియాక్షన్ జరిగింది అండర్ గ్రౌండ్. ఈవెన్చువల్గా అంటే మన స్టార్ కింద కన్వర్ట్ అయింది అనమాట. ఈ విధంగా మనకి స్టార్ అనేది కన్వర్ట్ అయింది అనమాట. మన మనుషులకి లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో స్టార్స్ కూడా లైఫ్ సైకిల్ అనేది అలా ఉంటుంది. స్టార్స్ కూడా కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత స్టార్స్ కూడా చనిపోతాయి. ఇప్పుడు ఆ లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ స్టార్ అనేది. ఫస్ట్ ఈ నెబులా ఉంది కదా, ఈ నెబులా అనేది ఈవెన్చువల్గా స్టార్స్ కింద ఫామ్ అవుతాయని మనం చెప్పుకున్నాం. ఈ నెబులా స్టార్స్ అనేవి ఒకటి యావరేజ్ స్టార్ కింద, రెండోది మ్యాసివ్ స్టార్ కింద. మ్యాసివ్ అంటే చాలా పెద్ద స్టార్ అనమాట. యావరేజ్ స్టార్ అనేది కొన్నాళ్ళు లైఫ్ అయిపోయిన తర్వాత రెడ్ జైంట్ కింద ఫామ్ అవుతుంది అనమాట. రెడ్ జైంట్ నుంచి ప్లానెటరీ నెబులా కింద ఫామ్ అవుతుంది. ఆ తర్వాత వైట్ డ్వార్ఫ్ కింద ఫామ్ అవుతుంది. సెకండ్ మ్యాసివ్ స్టార్ వచ్చేసి రెడ్ సూపర్ జైంట్ కింద ఫామ్ అవుతుంది. ఆ తర్వాత రెడ్ సూపర్ జైంట్ అనేది సూపర్ నోవా కింద ఫామ్ అవుతుంది అనమాట. సూపర్ నోవా నుంచి మళ్ళీ రెండు విధాలుగా ఫామ్ అవుతుంది. ఒకటి న్యూట్రాన్ స్టార్, రెండోది బ్లాక్ హోల్. న్యూట్రాన్ స్టార్ అనేది అన్నిటికంటే స్మాలెస్ట్ స్టార్ అనమాట. స్మాలెస్ట్ స్టార్స్. బ్లాక్ హోల్, ఈ బ్లాక్ హోల్ నేను సెపరేట్గా చెప్తాను. నెక్స్ట్ వాట్ ఈజ్ సూపర్ నోవా? సూపర్ నోవా అంటే స్టార్ యొక్క ఏజ్ ఆఖరిలో మనకి ఫామ్ అవుతుంది అనమాట. లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ స్టార్ అప్పుడు ఫామ్ అవుతుంది ఇది. ఈ స్టార్ యొక్క ఫీల్ అనేది కంప్లీట్గా బాంట్ అయిపోతుంది అనమాట. కంప్లీట్గా బాంట్ అయిపోయినప్పుడు ఎక్కువగా హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి అది లైట్ కింద అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. దీన్నే సూపర్ నోవా అంటాం మనం. ఇక్కడ రాసిన చూడండి, సూపర్ నోవా అంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్. ది స్టార్స్ బర్న్ ద ఫ్యూయల్ ఇన్ ద కోర్, దే ప్రొడ్యూస్ హీట్. మనకి నక్షత్రాలు అనేవి మెరుస్తాయి కదా, నక్షత్రాలు అనేది మనం ఎలా మెరుస్తాయి, ఎలా కనిపిస్తాయి మెరుస్తాను? ఆకాశంలో నక్షత్రాలు చాలా 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 కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఆ నక్షత్రాల కిందన ఇంకా చాలా డస్ట్ పార్టికల్స్, గ్యాసెస్ మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ అంతా కవర్ అయి ఉంటుంది. మనం గ్రౌండ్ పై నుంచి నక్షత్రాలను చూసేటప్పుడు ఈ లేయర్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఇవి అన్నిటిని దాటుకొని చూస్తాం మనం. చూడండి ఇక్కడ రాస్తాను, ఇది ఎర్త్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, స్టార్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మనం చూసినప్పుడు ఈ లేయర్స్ అన్నిటిని దాటుకొని చూస్తాం. ఈ లేయర్స్ అన్నిటిని దాటుకొని చూడడం వల్ల ఈ లేయర్స్లో డస్ట్ పార్టికల్స్ చాలా గ్యాస్ ఉంటాయి. వీటన్నిటిలో నుంచి మనం చూడడం వల్ల నక్షత్రాలు అనేవి మనకి మెరిసినట్టుగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ యావరేజ్ స్టార్, మ్యాసివ్ స్టార్ని ఎలా డివిజన్ చేసామంటే, యావరేజ్ స్టార్ అంటే
సన్ యొక్క మాస్ అప్ టు 1.41 టైమ్స్ ఆఫ్ ది సన్. అప్పటి వరకు అయితే మాత్రం దాన్ని యావరేజ్ స్టార్ అని పిలుస్తాం. ఎనీథింగ్ బియాండ్ దట్, ఆ 1.414 ఆ లిమిట్ని దాటిందంటే దాన్ని మ్యాసివ్ స్టార్ కింద మనం పిలుస్తాం. ఆ 1.414 ఆ నెంబర్ యొక్క లిమిట్ ఉంది, దాన్ని చంద్రశేఖర్ లిమిట్ అని పిలుస్తాం మనం. ఈ ఫార్మ్ అయిన స్టార్స్ అనేవి కొన్ని గ్రూప్ ఆఫ్ స్టార్స్ కింద కలిపితే దాన్ని మనం గెలాక్సీస్ అని పిలుస్తాం. గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఈజ్ నోన్ యాజ్ గెలాక్సీస్. స్టార్స్ ఎలా ఫామ్ అయ్యో చూసాం కదా. ఇప్పుడు మన సోలార్ సిస్టమ్, మన సూర్యుడు అనేవాడు ఎలా ఏర్పడ్డా చూద్దాం. ఇక్కడ చూసారు కదా, ఇందాక నెబ్యులా గురించి చూసాం కదా. ఈ నెబ్యులా గురించి చూసినప్పుడు ఈ నెబ్యులా ఉన్నది కదా, ఈ నెబ్యులా పక్కన చాలా స్టార్స్ అనేవి ఉంటాయి అనమాట. అందులో ఏదో ఒక స్టార్, నియర్ బై స్టార్ అనేది ఎక్స్ప్లోడ్ అయిపోయింది, పేలిపోయింది అనమాట. పేలిపోయినప్పుడు నెబులా, ఏ నియర్ బై స్టార్ నేమ్డ్ సూపర్నోవా, దాన్ని ఆ నియర్ బై స్టార్ని మనం సూపర్నోవా అంటాం. ఈ సూపర్నోవా అనేది ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఎక్స్ప్లోడ్ అయిపోయినప్పుడు ఆ ఎక్స్ప్లోడ్ అయిపోయిన హీట్కి ఈ నెబులా అనేది కొలాప్స్ అయిపోయింది. ఎక్స్ప్లోడ్ అయిపోయిన హీట్కి ఈ నెబులా అనేది కొలాప్స్ అవ్వడం జరిగింది అనమాట. ఈ నెబులా అనేది కొలాప్స్ అయిపోయినప్పుడు మళ్ళీ మెటీరియల్ అనేది ఎక్కువ గ్రావిటీ అనేది ఎక్కువగా ఉండడం వలన సెంటర్కి అనేది మళ్ళీ వస్తుంది అనమాట. సెంటర్కి అనేది అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సన్ అనే స్టార్ యొక్క గ్రావిటీ అనేది చాలా చాలా ఎక్కువ కాబట్టి ఈ జైంట్ క్లౌడ్ యొక్క మెటీరియల్ నియర్ బై స్టార్ ఎక్స్ప్లోడ్ అవ్వడం వల్ల ఈ నెబులా అనేది కూడా పేలిపోయింది. పేలిపోవడం వల్ల ఈ మెటీరియల్ అన్నింటినీ కూడా సన్ యొక్క గ్రావిటీ చాలా ఎక్కువ కాబట్టి అది సన్ అంటే స్టార్, వేరే స్టార్, ఆ స్టార్కి దగ్గరగా గ్రావిటీ మొత్తం అంతా కూడా లాక్కోవడం జరిగింది ఈ మెటీరియల్ అంతటిని. దానివల్ల ఆ కోర్లో ప్రెజర్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ప్రెజర్ ఇంక్రీజ్ అయిపోవడం వల్ల హైడ్రోజన్ ఆటమ్స్, హీలియం ఆటమ్స్ రెండు మళ్ళీ గుద్దుకోవడం జరిగింది అనమాట. గుద్దుకోవడం జరగడం వల్ల హీట్ అనేది చాలా ఎక్కువగా ఫామ్ అయింది. ఆ హీట్ అనేది ఎక్కువగా ఫామ్ అవడం వల్ల మనకి ఈవెంచువల్గా మనం స్టార్ అనేది ఫామ్ అని చెప్పుకున్నాం కదా. మనకు ఆబ్వియస్గా తెలిసింది ఏంటంటే సన్ కూడా ఒక స్టారే. ఈ విధంగా సన్ అనేది మనకి ఫామ్ అయింది అనమాట. ఇప్పుడు గ్రావిటీ వల్ల చుట్టుపక్కల ఉన్న పార్టికల్స్ అనేవన్నీ అట్రాక్ట్ అవుతాయని చెప్పాం కదా. కొన్ని సన్ యొక్క గ్రావిటీ అనేది కొన్ని పార్టికల్స్ చాలా చాలా సన్నకి గ్రావిటీకి దూరంగా ఉన్నాయి అనమాట. ఆ దూరంగా ఉన్న పార్టికల్స్ని సన్ యొక్క గ్రావిటీ అనేది అట్రాక్ట్ చేయలేకపోయింది. అన్ని పార్ట్ని అట్రాక్ట్ చేయలేదు కదా గ్రావిటీ అనేది. దూరంగా ఉన్న పార్టికల్స్ అనేవి అట్రాక్ట్ అవ్వలేకపోయాయి అనమాట. ఆ దూరంగా ఉన్న పార్టికల్స్ అనేవి కొన్నాళ్ళ తర్వాత ఆ వాటంతట్లో అలా కొలైడ్ వాటికి కూడా మాస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఆ పార్టికల్స్ కూడా కొలైడ్ అవ్వి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఒకదానికొకటి గుద్దుకోవడం వల్ల. స్టిక్ టు ఈచ్ అదర్. ఆ పార్టికల్స్ కొన్ని ప్లానెట్స్ కింద, కొన్ని డ్వార్ఫ్ ప్లానెట్స్ కింద, కొన్ని మూన్స్ కింద కూడా ఏర్పడ్డాయి. ఈ రోజు మన సోలార్ సిస్టమ్ ఉంది కదా, మన సన్ అనేది ప్లాస్మా స్టేట్లో ఉంది. ప్లాస్మా స్టేట్ అంటే సాలిడ్ స్టేట్ కాదు, లిక్విడ్ స్టేట్ కాదు. లైక్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు ప్లాస్టిక్ అనేది మనం కరిగించాం అనుకోండి. ప్లాస్టిక్ కరిగింది ఎలా వస్తుంది, అది లిక్విడ్ ఉండదు, సాలిడ్ ఉండదు. ఆ విధంగా థిక్ మెటీరియల్ లాగా వస్తుంది అనమాట. ఈ రోజు మన సోలార్ సిస్టంలో సన్తో కలిపి 8 ప్లానెట్స్, 63 మూన్స్, మిలియన్స్ ఆఫ్ స్మాల్ బాడీస్ లైక్ ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, ఇవన్నీ కూడా మన సోలార్ సిస్టంలో ప్రెసెంట్ డే మనకు ఉన్నాయి. ఇంక ఈ రోజుకి కూడా మనం సన్ అనేది ఎక్స్ప్లోర్ చేసింది ఓన్లీ 2% ఆఫ్ ది సన్ మాత్రం మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇంకా రీసెంట్గా ఆదిత్య L1 మిషన్ కూడా మనం సన్లోకి పంపించడం జరిగింది. సన్ యొక్క అవుటర్ అట్మాస్ఫియర్ని మనం స్కాన్ చేయడం కోసం. ఆ మిషన్ తర్వాత చూద్దాం మనం. ఈ విధంగా మన సోలార్ సిస్టమ్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఇందాక మీకు డ్వార్ఫ్ ప్లానెట్ అని చెప్పాను కదా. వైట్ డ్వార్ఫ్. వాట్ ఈస్ డ్వార్ఫ్ ప్లానెట్? డ్వార్ఫ్ ప్లానెట్ అంటే ఏ లేదు. డ్వార్ఫ్ ప్లానెట్ అంటే మామూలుగా ఇప్పుడు చూసారా, మన సన్ అంటే మనకి సన్ ఉంది కదా, సన్ చుట్టూ మన ప్లానెట్స్ అనేవి ఇలా తిరుగుతుంటాయి ఒకే రకమైన ఆర్బిట్లో. ప్లానెట్స్
ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ప్లానెట్ యొక్క ఆర్బిట్లో అనేది ఇంకే ప్లానెట్ ఆర్బిట్ అవ్వదన్నమాట. ఓన్లీ అదొక ప్లానెట్ అనేది ఆర్బిట్ అవుతుంది. అదే డ్వార్ఫ్ ప్లానెట్కి వచ్చేసరికి డ్వార్ఫ్ ప్లానెట్ అనేది ఇలా తిరుగుతుంటుంది. అది కూడా సన్న చుట్టూ తిరుగుతుంటుంది, అవుట్ సైడ్ ఆఫ్ ది మన సోలార్ సిస్టమ్ అనమాట. ఇలా తిరిగినప్పుడు ఈ ప్లానెట్ యొక్క పాత్రనే మళ్ళీ వేరే 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 కూడా అంటుంటుంది అనమాట, లైక్ ఆస్ట్రాయిడ్స్ అనమాట. దానికి క్లియర్ పాత్ ఉండదు దానికి ప్లానెట్స్ లాగా. అందుకే దాన్ని మనం డ్వార్ఫ్ ప్లానెట్ అని పిలుస్తాం. ఇది మామూలు ప్లానెట్కి డ్వార్ఫ్ ప్లానెట్ డిఫరెన్స్ అనేది. ఇప్పుడు మనం బ్లాక్ హోల్ అంటే ఏంటో చూద్దాం. బ్లాక్ హోల్ అంటే ఏం లేదు. బ్లాక్ హోల్, వై బ్లాక్? ఎందుకు బ్లాక్ అన్నాం? బ్లాక్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ లైట్. లైట్ అనేది ఆప్షన్స్లో ఉంటుంది, లైట్ అనేది ఉండదు కాబట్టి దాన్ని బ్లాక్ అన్నాం. హోల్ అంటే లైక్ వెల్, ఒక నూతులాగా ఉంటుంది అనమాట. అది చాలా డెప్త్ ఉంటుంది, అందుకే దాన్ని బ్లాక్ హోల్ అన్నాం. అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటి? బ్లాక్ హోల్ ఆ సెంటర్ ఉంది కదా, బ్లాక్ హోల్ యొక్క సెంటర్ అనేది, ఈ బ్లాక్ హోల్ యొక్క సెంటర్లో గ్రావిటీ అంటే చాలా 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 ఎక్కువగా ఉంటుంది అన్నమాట. గ్రావిటీ అనేది ఈ బ్లాక్ హోల్కి చుట్టూ ఇలా బౌండరీ ఉంటుంది. దీన్ని ఈ బౌండరీనే ఈవెంట్ హారైజన్ అంటాం. ఇక్కడ రాసిన చూడండి, ఆ బౌండరీని మనం ఈవెంట్ హారైజన్ అంటాం అనమాట, బార్డర్ ఆఫ్ బ్లాక్ హోల్ని. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లేదా ఏదైనా ఒక పార్టికల్ అనేది ఎప్పుడైతే ఈ బౌండరీ దాటిందో, ఈ ఎక్కువగా ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఆ ఆబ్జెక్ట్స్ అనేవి ఆ సెంటర్ కానీ ఖచ్చితంగా పుల్ చేసుకుంటుంది అనమాట. అంత గ్రావిటీ అనేది అక్కడ ఉంటుంది బ్లాక్ హోల్ సెంటర్లోనే. ఈవెన్ లైట్ పార్టికల్స్, ఫోటాన్స్ కూడా అది గ్రావిటీ అనేది పుల్ చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఆప్షన్స్ ఆఫ్ లైట్ అనమాట. మనకి ఫస్ట్ బ్లాక్ హోల్ వచ్చేసి M87. M87 అనేది ఈవెంట్ హారైజన్ టెలిస్కోప్లో మనకి క్యాప్చర్ చేయడం జరిగింది. ఫస్ట్ బ్లాక్ హోల్ వచ్చేసి M87 నేమ్ అనేది. అది ఈవెంట్ హారైజన్ టెలిస్కోప్లో 2019లో మనకి క్యాప్చర్ చేయడం జరిగింది. మన ఉండే మిల్కీవే, మన సోలార్ సిస్టమ్ ఉండే గెలాక్సీ ఏంటి? మిల్కీవే గెలాక్సీ. మిల్కీవే గెలాక్సీలో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అనేది ఒకటి ఉందన్నమాట. దాని పేరు సెగ్యాటేరియస్. సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అంటుందని, దాని పేరు సెగ్యాటేరియస్. దీని యొక్క మాస్ అనేది సన్ యొక్క మాస్కి 4 మిలియన్ టైమ్స్ ఎక్కువ. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. అందుకే దాన్ని సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ అన్నమాట. దాని పేరు సెగ్యాటేరియస్. 4 మిలియన్ టైమ్స్ మోర్ దెన్ ద సన్ మాస్. అది బ్లాక్ హోల్ అంటే. ఇందాక డ్వార్ఫ్ ప్లానెట్ గురించి చెప్పాను కదా. ఫస్ట్ డ్వార్ఫ్ ప్లానెట్ ఇక్కడ రాస్తాను. ఫస్ట్ డ్వార్ఫ్ ప్లానెట్ ఐడెంటిఫైడ్, దాని పేరు వచ్చేసి సిరస్, CERES. ఇది ఫస్ట్ డ్వార్ఫ్ ప్లానెట్ అనమాట. ఈ విధంగా మనకి స్టార్స్ కానీ సోలార్ సిస్టమ్ కానీ ఫామ్ అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.